హలో ఆల్, అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే బజ్ క్రియేట్ చేస్తాయి. క్రియేట్ చేసిన సినిమాల్లో ఫైనల్గా చూస్తే విషయం కూడా అరాకొర ఉంటుంది. కానీ అలాంటి ఒక చిత్రము కే ఈ మధ్యకాలంలో ఐ థింక్ అది దీపావళికి ఇప్పుడు రిలీజ్ అయింది. ఆ, ప్రీమియర్ షో నుంచి రివ్యూ రాసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా చాలా బాగా ఉందని చెప్పారు. సెంటర్ పాయింట్ అయితే చాలా బాగుంది. రివ్యూస్లో కూడా ఎక్కడ రివీల్ చేయలేదు ఏంటి ఆ సెంటర్ పాయింట్ అనేది. ఆ రివ్యూస్ చూసిన తర్వాత నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండే ఆ సినిమా ఏంది, ఎలా ఉంది, అందులో సెంటర్ పాయింట్ అంత గొప్పగా ఏముంది, అసలు ఇంతవరకు ఎవరు అలాంటి పాయింట్ని టచ్ చేయలేదు, అది ఇదని చెప్పారు. సో అదంతా విన్న తర్వాత నాకు కూడా బాగా ఎక్సైటింగ్ ఉంది సినిమా చూడాలని. బట్ నేను థియేటర్కి అయితే వెళ్ళలేకపోయాను. రీసెంట్గా ఆ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. నేను చూశాను ఆ సినిమాను. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ చూస్తున్నా అసలు సెంటర్ పాయింట్ ఏంటి, అసలుకి పిక్చరైజేషన్ ఎలా ఉంది, ఎలా రివీల్ చేశారు ఆ సెంటర్ పాయింట్ అనేది. చూసిన తర్వాత నాకు కూడా చాలా కొత్తగా, చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరు కూడా ఇలాంటి పాయింట్ని ఇంతకుముందు ఎందుకు థింక్ చేయలేదు, థింక్ చేసినా కూడా ఎందుకు దాన్ని తీయలేకపోయారు. కొంతమంది ప్రయత్నాలు అయితే చేశారు కానీ ఇంతకుముందు, బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు, ఏదో ఒక థ్రెడ్ లాగా ఉండేది సినిమాలో. కానీ ఈ సినిమాలో సెంటర్ పాయింట్ మెయిన్ కర్మ సిద్ధాంతాన్ని పెట్టి తీశారు. ఆ తీయడం కూడా ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా, స్లోగా రివీల్ చేసుకుంటా, చివరి దాకా కూడా జనాలకి ఆ అంటే ఆ సెంటర్ కీ పాయింట్ ఏంటనేది రివీల్ చేయకుండా ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ లాగా చూపించకుండా వెళ్ళారు. చివరికి రివీల్ అవుతుంది. ఆ ఫైనల్గా చూస్తే ఏంటంటే అది కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని తీసిన మూవీ అని చెప్పి. సో ఆ సినిమాలో నాకు నచ్చిన కొన్ని పాయింట్లు నోట్ చేసుకున్నాను, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్, ఈ సినిమా చూసిన వాళ్ళకి కొంచెం కర్మ సిద్ధాంతం పైన ఎంతో కొంత అవగాహన ఉంటే తప్ప ఫైనల్గా అది కోరిలేట్ చేసుకోలేరు. యూజువల్గా ఈ సనాతన ధర్మం పాటించే వాళ్ళందరికీ కర్మ సిద్ధాంతం గురించి కొద్దిగా అవగాహన ఉంటుంది. అంటే మనం చేసే ఎలాంటి కర్మకైనా దాని ఫలితాన్ని మనమే అనుభవించాలి అనేంతవరకు అయితే ఉంటుంది. కానీ ఈ జీవుడు పుట్టుక, పునర్జన్మ ఎలా ప్రాప్తిస్తుంది, మనకి పూర్వకర్మ వాసనలు ఎలా వస్తాయి, దేని ఆధారంగా ఇవన్నీ నిర్ణయించబడతాయి, ఇలాంటి విషయాలపైన అందరికీ పూర్తి స్థాయిలో అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి అవగాహన ఉన్న వాళ్ళకి ఈ సినిమా ఈజీగా కనెక్ట్ అవుతుంది. అలాంటి అవగాహన లేకపోతే చివరి దాకా కూడా కన్ఫ్యూజనే ఉంటుంది. అసలు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్స్ అలా ఎందుకు ఉన్నాయి, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరు, వాళ్ళిద్దరు అలా చీకటి గదులు ఎందుకు ఉన్నారు ఏంటనే విషయాలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు కూడా. సో ఇప్పుడు చూస్తే హీరోని ఒక అమ్మాయిని ఫస్ట్ వేరు పక్క రూమ్లలో చీకటి గదులలో తెచ్చి పెడతారు. ఇక్కడ సింబాలిక్ ఏంటంటే మనకి అది చివరిలో రివీల్ అవుతుంది. కానీ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆ దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మలు రెండు కొత్త దేహాలను వెతుక్కుండా వెళ్ళే క్రమంలో వాళ్ళని తెచ్చి తల్లి గర్భంలో ప్రవేశపెట్టినప్పుడు అవి రెండు చీకటి గదుల్లాగా చూపిస్తారు. కానీ అది మనకు చివరిగానే అర్థం కాదు అసలు వాళ్ళిద్దరు ఆ చీకటి గదుల్లో ఎందుకున్నారని. ఈవెన్ ఆ చీకటి గదుల్లో ఆ యాంబియన్స్ చూసినా కూడా చాలా మురికిగా మడ్డిగా ఉండే, అంటే సేమ్ తల్లి గర్భంలో శిశువు పెరిగేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. అంటే మలమూత్రాలు అక్కడే విసర్జిస్తూ ఆ గది చాలా ఇరుగ్గా ఉంటుంది. శిశువు అందులో ఉన్నంత కాలం చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ముడుచుకొని ఉండి ఎప్పుడెప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వద్దామని ఆతృతతో ఎదురు చూస్తుంటాడు. ఈవెన్ ఆ సినిమాలో మొత్తం ఆ రూమ్లో ఉన్నంత వరకు కూడా హీరో అదే ప్రయత్నం చేస్తుంటాడు, ఎప్పుడెప్పుడు అందులోంచి విడిపడి ఫ్రీ బర్డ్ లాగా బయటకు వచ్చేద్దామా అని చెప్పి. ఇది సేమ్ పిండం ఎదిగే క్రమము, తల్లి గర్భంలో ఆ పిండం పడే ఆరాటము, ఇవన్నీ కూడా కోరిలేట్ చేసి చూపించారు. తర్వాత వీళ్ళిద్దరిని ఫస్ట్లో తీసుకొని వచ్చి ఒక అతను ఇంట్రాగేట్ చేయడం, అది కూడా ముసుగేసుకొని చూస్తే మనం ఏదో ఒక థ్రిల్లర్ మూవీ అనుకుంటాం, కానీ ఫైనల్గా థ్రిల్లర్ మూవీ కాదు. చివరి దాకా కూడా ఎగ్జైట్మెంట్ అలాగే ఉంటుంది. ఇదేదో థ్రిల్లర్ మూవీ సస్పెన్స్ లాగా ఉంది, ఏదో ఒక రివెంజ్ డ్రామా ఉంటుంది, ఆ క్వశ్చన్ చేసే వ్యక్తికి హీరోకి ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఇంతకుముందు, సో దానివల్ల అతను కిడ్నాప్ చేశారని. కానీ ఇక్కడ అది కాదు. ఆ సినిమాలో చెప్పేది ఏంటంటే అతను అంతరాత్మ అన్నట్టు చెప్తాడు, కానీ అది నాకు కూడా కొద్దిగా అర్థం కలదు. అది అంతరాత్మనా లేకపోతే, ఎందుకంటే ఆల్రెడీ ఇతను మాట్లాడేదే ఒక ఆత్మతో, మళ్ళీ ఇంకొక అంతరాత్మ ఎక్కడి నుంచి వస్తుంది అని తెలియదు. కానీ నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే అతను జీవుడు, పరమాత్మ, లేకపోతే కాలుడు అని నేను అనుకుంటున్నాను. కాలుడు ముందర ఒక మిషన్ కూడా ఉంటుంది, అది కూడా కాలం, కాలుడిని రిప్రజెంట్ చేసేది. అంటే అది గతంలో జరిగిన అన్ని విషయాలను చర్చిస్తూ దాన్ని సింహావలోకనం చేయడం, అంటే రెట్రోస్పెక్షన్ చేయడము, ఇవి కూడా ఆ రెండు కాలుడు అని నేను అనుకుంటున్నాను.
సో ఇక్కడ ఈ గదిలో ఉండే హీరో ఆ పక్క గదిలో ఉండే అమ్మాయి కూడా మాట్లాడుతుంటారు. అంటే గర్భంలో ఉన్న రెండు శిశువుల ఇంటరాక్షన్ కూడా ఇక్కడ చూపించాడు. సో ఇప్పుడు ఆ ఇంటరాగేషన్ చేసే వ్యక్తి గతం తాలూకు అన్ని విషయాలు హీరోను ప్రశ్నిస్తూ ఉంటాడు. గతంలో నువ్వు అది ఎందుకు చేశావు అనేది. సో అక్కడ హీరో కూడా తన కర్మల గురించి చెప్పడం చూస్తాం. అంటే అతను చిన్నప్పుడు ఒక మాస్టర్ దగ్గర డబ్బులు దొంగతనం చేసి పారిపోవడము, అతనికి డబ్బులు దొంగతనం చేసి పారిపోయేంత వరకే తెలుస్తుంది. కానీ దాని పర్యవసనాలు ఏంటనేది అతనికి తెలియదు. దానివల్ల ఆ ఆ పంతులు అమ్మాయి చనిపోవడము, ఆ విషయాలు ఇతనికి ఏమీ తెలియదు. ఇతను పారిపోయి ఎక్కడో పెరుగుతాడు. తర్వాత ఇంకొక చోటికి టెంపరరీ ఉద్యోగంతో వెళ్తాడు. అక్కడ కూడా ఇతను ప్రకారం చూస్తే ఇతను సత్కర్మలు చేస్తున్నానని అనుకుంటాడు. అంటే అన్యాయాన్ని ఎదిరించడము, ఎవరన్నా ఏదైనా అన్యాయం చేస్తుంటే ఇతనికి వాటిని అడ్డుకునే అలవాటు ఉంటుంది. అంటే ఇతను బేసిక్గా ఒక పోస్ట్ మాస్టర్ ఆర్ డెలివరీ బాయ్. ఇతను వచ్చే ఉత్తరాలను చూసి చదవడము, మళ్ళీ దాన్ని తిరిగి అలాగే అతికించి పెట్టడం అనేది ఇతనికి అలవాటు ఉంటుంది. అలా కొన్ని ఉత్తరాలు చదివినప్పుడు ఆ ఉత్తరాల్లోనే విషయాలను ఇతను గ్రహించి అలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇతను ఎన్ని కర్మలు చేసినా కూడా ఇతను అనుకున్న ఫలితం కాకుండా అవి యాక్చువల్గా వ్యతిరేక ఫలితాలు వచ్చే విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ జీవుడి యొక్క పరిమిత శక్తి అనేది మనం చూస్తాం. జీవుడు సర్వజ్ఞాని కాదు, జీవుడు చూసేదంతా నిజం కూడా కాదు, మనము చూసేది కొంతవరకే సత్యము. సో అదే విషయాన్ని ఇక్కడ చూపించారు. ఇతను ఏదైతే అనుకుంటాడో కానీ దాన్ని వాస్తవికంగా దాని అసలు విషయం వేరేది ఉంటుంది. సో ఆ విషయం ఇతనికి తెలియదు. ఇతను ఏదో మంచి చేశాను అనుకుంటాడు కానీ యాక్చువల్గా అతను చెడుదాన్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది. కానీ ఆ విషయం తెలిసిన తర్వాత ఇతను మళ్ళీ రియలైజ్ అయ్యి కరెక్టివ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ ఊర్లో ఒక సాయిబు ఉంటాడు. ఆ సాయిబు ఏమో కలం స్నేహం పేరుతో ఎవరెవరికో ఉత్తరం రాసి పెద్ద మనిషిలాగా చూపిస్తారు. కానీ నాకెందుకు సినిమా చూసిన మొదటి నుంచి అతనే విలన్ అని అనుకుంటుండే, చివరికి అతను విలన్స్లో ఒకడు. కానీ పెద్ద మెయిన్ విలన్ వేరే వాళ్ళు. సో ఇతను ప్రతి ఉత్తరం చదవడము, ఆ ఉత్తరంలో ఉన్న విషయాలు చూసి ఆ ఉత్తరాలకు సంబంధించిన వారిని మేల్కొల్పడం కానీ, లేకపోతే ఏదైనా చెడు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అడ్డుకోవడం కానీ చేస్తూ ఉంటాడు. కానీ చివరికి అతను ఆ విలన్ చేతిలోనే చనిపోతాడు. చనిపోయేటప్పుడు ఎవరైతే అమ్మాయి పక్క రూమ్లో కూడా బంధించి ఉంటుందో ఆ అమ్మాయిని కూడా టార్గెట్ చేస్తారు. యాక్చువల్గా ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళినప్పుడే ఇతను కూడా చనిపోతాడు. కానీ చనిపోయే ముందు ఆ అమ్మాయి చివరిలో ఇతన్ని అన్న అని పిలుస్తుంది. అన్న అని పిలిచిన తర్వాత అందరికీ ఒక డౌట్ వస్తుంది, అసలు ఆ అమ్మాయి ఇతనికి చెల్లెలా లేకపోతే అక్కగా ఎలా పుడుతుంది అని చెప్పి. కానీ దీనికి భగవద్గీతలో చూస్తే చనిపోయేటప్పుడు ఎవరు ఎలాంటి భావాలతో కానీ ఎలాంటి స్మరణలు చేసుకుంటూ పోతారో, అంటే శరీరాన్ని విడుస్తారో, వాళ్ళు చివరికి అలాంటి భావాల్ని పొందుతారు, లేకపోతే అలాంటి భావాలతోనే పుడతారు అని భగవద్గీతలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆ అమ్మాయి చనిపోయే ముందు అతన్ని అన్న అని పిలుస్తుంది. సో దానివల్ల అతనికి చెల్లెలుగా మళ్ళీ నెక్స్ట్ జన్మలో పునర్జన్మలో వస్తుంది. సో ఇది చాలామందికి టక్కున అర్థం కాదు. ఇంకొకటి, ఇతను అన్ని కర్మలు చేస్తున్నా అనుకుంటాడు కానీ ఆ కర్మలు ఇతనికి ఒకవైపే చూస్తాడు. ఇంకొక వైపు అసలు ఇతను చేసేది సరైనదా కాదనేది ఇతనికి అవగాహన ఉండదు. ఇతను ఒక లెటర్ చదువుతాడు, ఆ లెటర్లో ఏదైనా ప్రతికూల విషయాలు ఉంటే వాటిని అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇతను పరిమిత శక్తితో చూడడం వల్ల అసలు అంతరార్థం తెలియక, అంటే పూర్వాపరాలు ఇతనికి సరిగా తెలియక అక్కడ ఉన్న వ్యక్తులే ఈ సంఘటనలకు మూల కారణం అని చెప్పి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉండదు. అంటే అకర్మ ఏంటి, సకర్మ ఏంటి, ఏ కర్మల్ని మనము చేయించాలి, ఏ కర్మల్ని మనం పాటించకూడదు అనే విషయాలు కూడా ఉంటాయి. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనము కూలంకషంగా తెలుసుకున్న తర్వాతే యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ గహనో కర్మణ గతి అని కర్మల యొక్క గతులు చాలా క్లిష్టతరమైనవి అని చూపించారు. సో ఇక్కడ మొత్తం చూస్తే సినిమా అంతా కూడా సనాతన ధర్మంలో ఉన్న కర్మ సిద్ధాంతానికి చాలా నిజాయితీగా కట్టుబడి తీసిన చిత్రంలాగా ఉండేది. ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా, ఈ కమర్షియల్ హంగులు ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్టు, అంటే ఇతను నమ్ముకున్న కర్మ సిద్ధాంతాన్ని ఎంత రియలిస్టిక్గా, అంటే ఒక వరుస క్రమంలో, అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ బేస్ చేసుకొని ఆ కర్మ సిద్ధాంతాన్ని కరెక్ట్గా చూపించారు. గతంలో కొన్ని ప్రయత్నాలు అయితే జరిగాయి అఖండ సినిమాలో కానీ వాటిలో,
కానీ అందులో కొంచెం పెద్ద హీరో కావడం వల్ల కమర్షియల్ హంగులో ఎక్కువ అధ్యాయం అనిపిస్తుంది. అందులో కూడా అహింసో పరమో ధర్మ అనేది, అలాగే ధర్మహింస తదైవచ అనేది ఎలివేట్ చేసి చూపించారు. కానీ అందులో హీరో పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తి కావడం వల్ల వాళ్ళు కొంచెం కమర్షియల్ అంగులు కూడా తీసుకెళ్ళి భారీ స్థాయిలో తీశారు. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇతను అంత పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కాకపోవడం వల్ల అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది సినిమాకి. అంటే ఇలాంటి చిత్రాలకి ఇలాంటి ఇమేజ్ ఉన్నట్లే చాలా హెల్ప్ అవుతారు. సో వీళ్ళ మీద ఎలాంటి కథ అయినా కూడా బేసిక్స్ కట్టుబడి తీయచ్చు. ఎలాంటి హంగులు అవసరం లేదు, మాస్ ఇమేజ్ అవసరం లేదు, పెద్ద పెద్ద స్థాయిలో పాటలు ఫైట్లు ఏం అవసరం లేదు. ఇక్కడ ఖచ్చితంగా అదే వీళ్ళకి ఈ కిరణ్ అబ్బోరం ఇమేజ్ అనేది చాలా పెద్ద హెల్ప్ అయింది. సో ఇతను ఎలాంటి ఆర్భాటాలకు హంగులు పోకుండా కథ ప్రకారము యాక్టివిటీస్, దానివల్ల వచ్చే పరిణామాలు, అది కర్మ సిద్ధాంతానికి ఏ విధంగా కోరిలేట్ అయి ఉంటుంది, ఇవన్నీ కూడా దర్శకులు అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి బాగా పనికొచ్చింది హీరో ఇమేజ్ అనేది. కానీ ఇంకా లెంగ్త్ విషయానికి వస్తే నాకు ఉన్న ఎగ్జైట్మెంట్ వల్ల అసలు ఈ సినిమాలో తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, అసలుకి ఫ్యాక్ట్ ఎప్పుడు రివీల్ అవుతుంది, అసలు వీళ్ళిద్దరు ఆ రూమ్లో ఎందుకున్నారు, ఈ ఎగ్జైట్మెంట్ వల్ల నాకు ఆ తొందరగా రివీల్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో నిడివి కొంచెం తగ్గింటే బాగుండేదేమో అనిపిస్తుంది, 15-20 మినిట్స్. సో అది అది ఒక్కటే నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. అదర్వైజ్ ఐ రియలీ అప్రిషియేట్ ద మేకర్స్. వాళ్ళ బేసిక్స్ కట్టుబడే విధానం కానీ, ఎలాంటి హంగుల ఆర్భాటాలు లేకుండా కర్మ సిద్ధాంతాన్ని ఎలా పోర్ట్రే చేయొచ్చు సెల్యులాయిడ్ పైన అనేది చాలా చక్కగా చూపించారు. మేబీ దీన్ని ఇతర దర్శకులు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్గా తీసుకొని ప్రయత్నాలు చేయొచ్చు. అంటే మన దగ్గర సరైన కథ కథనం ఉంటే ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎంత చక్కగా తీయచ్చు, అంటే పరిమిత బడ్జెట్లోనే క్వాలిటీ అవుట్పుట్ ఎలా తేవచ్చు, సంగీత పరంగా కానీ, విజువల్స్ కానీ, ఇవన్నీ ఇది మంచి ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఎవరైనా కూడా దీన్ని రోల్ మోడల్ లాగా తీసుకొని ట్రై చేయొచ్చు. ఇది ఒక న్యూ వేకి మేబీ శ్రీకారం చుట్టిందని అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.